రైట్. మరి ఇవాళ చూసుకుంటే టీడీపీలో జరిగిన ఫ్లెక్సీల గొడవ అయితే మనం చూస్తూ ఉన్నాము. జూనియర్ బాబాయ్ వర్సెస్ అబ్బాయిగా మరి ఈ గొడవ చూస్తున్నాం. మరి ఇదే విషయం సంబంధించి మనం మాట్లాడుతున్నాము. వేణుగోపాల్ గారు, సరే, ఎన్టీఆర్ గారు ఎలా చనిపోయారు ఏంటి అనేది పక్కన పెడదామండి. ఇవాళ జరిగిన ఘటనకి సంబంధించి వైఎస్ఆర్సీపీ రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. వస్తున్న వ్యక్తులకు కూడా కొంతమందికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, తెలుగుదేశం పార్టీలో ఎందుకు అన్యాయం అయిపోతున్నారు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ అని చెప్పి చెప్పాలి. మరి వైఎస్ఆర్సీపీలో కూడా బాబాయ్ అబ్బాయి హత్యోదంత గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీ గురించి కూడా మాట్లాడతాము, వైఎస్ఆర్సీపీ గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. శర్మిలా గారిని అడ్డం పెట్టుకొని, వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమే కాదని చెప్పలేదు. వివేకానంద రెడ్డి గారిని ఏదైతే విజయం ఉందో ఆమెకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి పెట్టి ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసాం గతంలో. మేము కూడా దానికి ఏం కాదు లేదు, మేమే విమర్శిస్తున్నారు, మేము సమాధానం చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో? ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు అయితేనేమి, దగ్గుపాటి పురంధేశ్వరి అయితేనేమి, అదే విధంగా హరికృష్ణ అయితేనేమి, బాలకృష్ణ అయితేనేమి అడ్డం పెట్టుకుని నందమూరి తారక రామారావుకి అడ్డంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు. సరే, మీరు ఎంత వెన్నుపోటుదారుడన్నా ప్రజలు పట్టం కట్టారు, ఆయన సీఎం అయ్యారు. టైం ఇవ్వాలి. ఇప్పటి ఘటన గురించి మనం మాట్లాడుకుందామండి. కాదు కదా, మీరు టైం ఇస్తామండి. కాదు వేణుగోపాల్ గారు, ఎప్పటి ఘటన గురించి మనం మాట్లాడుకుందామని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే జగమెరిగిన సత్యాలు ఎవరు ఏమనుకున్నా ఇక్కడ ఏం జరుగుతా ఉంది, అందులో నిజాలు ఎలా ఉన్నా అన్యాయం జరుగుతా ఉంది. నందమూరి వారసులు వాళ్ళు ఎందుకు అనగదొక్కుతున్నారు చెప్పాలి కదా. డైరెక్ట్ గా నందమూరి గతంలో వాళ్ళ ఆయనకి ఏం అన్యాయం జరిగింది, వాళ్ళ అత్తలకి ఏం జరిగింది, వాళ్ళ బాబాయికి ఏం జరిగింది, అవన్నీ కూడా చెప్పాలి కదా. ఈరోజు కొత్తగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్కే కదా అన్యాయం జరిగింది. తరతరాలుగా నందమూరి ఫ్యామిలీకి ఏం అన్యాయం జరుగుతుందో చెప్తే అది ప్రజలకు కూడా అవగాహన అనేది ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆల్రెడీ అందరూ తెలుసు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. రచన గారు లేదా ఆపేమంటే ఆపేస్తాం. సరే, ఓకే, చెప్పండి 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 వేణుగోపాల్ గారు చెప్పండి. ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు అయితేనేమి, దగ్గుపాటి పురంధేశ్వరి అయితేనేమి, హరికృష్ణ అయితేనేమి, బాలకృష్ణ అయితేనేమి వరుసగా వెన్నుపోటు పొడుచుకుంటూ వచ్చాడు. ఒక బాలకృష్ణ అని మాత్రం ఏదైతే కూతుర్ని తీసుకొని ఆయన బానిసగా పెట్టుకోవడం జరిగింది. మిగతా అందరికి వెన్నుపోట్లు పొడిచి పార్టీకి దూరం చేశారు. నందమూరి తారక రామారావు వెన్నుపోటు పొడిచినప్పుడు, ఆ పార్టీని నాకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బాలిక బతుకుతున్న బాలకృష్ణ చెప్తాను అని వేణుగోపాల్ గారు చెప్తున్నారు. సరే చెప్పండి, మీరు కౌంటర్ ఇవ్వచ్చండి. శేషు గారు ఉన్నారు, మీరున్నారు, కౌంటర్ ఇవ్వచ్చు. ఎన్నికల్లో వాడుకోవడం జరిగింది. ఏదైతే 2009లో చిరంజీవి పార్టీ పెట్టి చిరంజీవి పాలతో ఒక పిఆర్పి పార్టీ, అదే అడిగిన దానికే నా సమాధానం చెప్తున్నాము. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెడితే సరిమలాని మీరు అడిగినప్పుడు మేము సమాధానం చెప్పలా? తెలంగాణలో వైఎస్ఆర్టీపీ సరిమలా పెడితే మీ తరిమేశారు, మీకు తన్నేశారంటే మేము సమాధానం చెప్పలా? వినండి ఓపికగా. మీరు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇవ్వండి మేడం. సరే అండి, సరే. ఈ రోజు 2009లో ఏదైతే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి చేత ఏదైతే క్యాంపెయిన్ చేయించుకొని భయపడ్డారు. భయపడి లోకేష్ గారికి ఎక్కడ అడ్డు తగులుతాడు అనేసి ఆయన పార్టీకి పూర్తిగా దూరం చేసే ప్రయత్నం చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ మాట్లాడుకొచ్చుకొని పవన్ కళ్యాణ్ చేత ఏదైతే లోకేష్ గారికి అంత ఇది లేదు కాబట్టి, ఫాలోయింగ్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఏదో ఫాలోయింగ్ గా జనాలు వచ్చే ప్రయత్నం ముందుకు పోతున్నారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ని గానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, నందమూరి ఫ్యామిలీని కానీ పూర్తిగా ఆ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మధ్యస్థిమితం లేని బాలకృష్ణ, వెన్నుపోటుదారుడైన చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే నందమూరి ఫ్యామిలీనే ఆ టీడీపీ పార్టీకి ఏ మాత్రం సపోర్ట్ లేకుండా వాళ్ళని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కొడుకుని జాకీలు పెట్టి లాపుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారిని, బాలకృష్ణ అల్లుడు లోకేష్ గారిని జాకీని పెట్టిన లేపలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తెచ్చుకొని ఆయన చేత పార్టీని నడిపించుకున్నారు. ఈ సందర్భంగానే ఇది జరిగింది అంటున్నారు. రైట్ అండి. మరి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్